భూమిపై పర్వతాలు ఏర్పడటం అనేది మిలియన్ల సంవత్సరాల పాటు జరిగే అద్భుతమైన ప్రక్రియ. పర్వతాలు ప్రధానంగా భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్స్ కదలడం వల్ల ఏర్పడతాయి. వీటిని 4 రకాలుగా విభజించవచ్చు. 1. ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్. భూమి లోపల ఉన్న 2 టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి మధ్య ఉన్న భూభాగంపై విపరీతమైన ఒత్తిడి కలిగి అది పైకి ముడతలు పడుతుంది. ఈ విధంగా పర్వతాలు ఏర్పడతాయి. మన హిమాలయాలు ఈ రకానికి చెందినవే. 2. ఖండ పర్వతాలు, బ్లాక్ మౌంటైన్స్. భూమి ఉపరితలంపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడినప్పుడు ఆ పగుళ్ల మధ్య ఉన్న భూభాగం పైకి లేవడం లేదా పక్కనున్న భాగం కిందకు కృంగిపోవడం వల్ల ఇది ఏర్పడతాయి. పైకి లేచిన భాగాన్ని హోస్ట్ అని, కిందకు పడిపోయిన భాగాన్ని గ్రాబెన్ అని అంటారు. 3. అగ్నిపర్వత పర్వతాలు, వాల్కానిక్ మౌంటైన్స్. భూమి అంతర్భాగం నుండి వేడి ద్రవ రూపంలో ఉన్న లావా, మ్యాగ్మా భూమిపై ఉన్న రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. ఈ లావా బయటకు వచ్చి చల్లబడి గట్టిపడి పొరలుగా పేరుకుపోవడం వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఉదాహరణకు జపాన్లోని ఫుజి పర్వతం. 4. అవశేష పర్వతాలు, రెసిడ్యువల్ మౌంటైన్స్. గాలి, నీరు మరియు మంచు వంటి ప్రకృతి శక్తుల ప్రభావం వల్ల పాత పర్వతాలు క్రమక్షయానికి ఎరోజన్ గురవుతాయి. ఇలా బలహీనమైన భాగాలు కొట్టుకుపోయి గట్టిగా ఉన్న భాగాలు మాత్రమే నిలబడతాయి. మన దేశంలోని ఆరావళి పర్వతాలు దీనికి ఉదాహరణ. ముఖ్యమైన విషయం, పర్వతాలు ఏర్పడటానికి ప్రధాన కారణం భూమి లోపల జరిగే నిరంతర కదలికలే. ఇవి ఒక రోజులో ఏర్పడేవి కావు. వీటి ఏర్పాటుకు కొన్ని కోట్ల ఏళ్లు పడుతుంది. If you enjoyed this video, please give it a thumbs up, leave a comment down below, and don't forget to subscribe to my channel. Thank you.